హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనవనం. వీటిని చూసారా? చిట్టి కాకరకాయలు, అడవి కాకరకాయలు అనమాట. అంటే ఆ కాకరకాయలు కావు, ఇవి రెగ్యులర్ కాకరకాయలే. చాలా చిన్నగా ఉంటాయి, 1.5 ఇంచ్. ఏదన్నా కాస్త చెట్టుకి మంచి పోషకాలు అందితే కనుక ఇదిగోండి ఈ సైజు వస్తాయి తప్పించి. ఇవి కంప్లీట్గా దేశవాళీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని ఎలాంటి క్లోన్ చేసేసి హైబ్రిడైజేషన్ అయితే చేయలేదు. సో ఇవి నేను లాస్ట్ టైం ఒకే ఒక చెట్టులోంచి విత్తనాలు తీసుకొచ్చాను, ఒక 4 పళ్ళు తీసుకొచ్చాను. అవి వేస్తే ఈసారి ఇదిగోండి ఇన్ని విత్తనాలని గ్యాదర్ చేయగలిగాను. లాస్ట్ టైమే చాలా గట్టిగా అనుకున్నాను అనమాట, అస్సలు యూజ్ చేయకూడదు, మొత్తం అన్ని విత్తనాలకే ఉంచేద్దాము, నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ చేస్తే మనం ఏమన్నా బయటికి కూడా ఇవ్వగలుగుతాం కదా అన్నట్టుగా. ఎందుకు దేశవాళీ విత్తనాలని మనం కాపాడుకోవాలి కాబట్టి. సో ఈ విత్తనాలని ఇలా కాపాడుకోగలిగాము. చెట్టు చచ్చిపోతుంది, డ్రై అయిపోతుందని చిన్నవన్నీ తీసేశాను. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి, విత్తనాలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మన రెగ్యులర్ కాకరకాయల కంటే కూడా 2 ఇంతలు చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ మోరోవరు రెగ్యులర్ కాకరకాయలు అంత చేదైతే ఉండదు, చాలా అంటే మనం చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. అండ్ మెడిసినల్ వాల్యూ అయితే రెగ్యులర్ కాకరకాయల కంటే వీటిలో చాలా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, అడవిలో దొరికేవి ఏవైనా కానీ సహజంగా దొరికేవి కాబట్టి, ఈవెన్ మనం తీసుకొచ్చి కూడా న్యాచురల్గా పండిస్తున్నాం కాబట్టి వీటిని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. డ్రై చేసేసి జస్ట్ ఉప్పు కారంలో మళ్ళీ ఒకసారి అట్లా తిప్పేసి డ్రై చేసేస్తాం కంప్లీట్గా. డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ నూనెలో వేయించేసుకొని సాంబార్లోకి నంచుకోవడానికి భలే ఉంటాయి ఇవి. నేను లాస్ట్ టైం 4 కాయలు మిగిలితే అట్లా చేసి చూశాను, చాలా బాగున్నాయి. వీటిని ఎందుకు పడేయాలనిపించింది విత్తనాలు తీసాక. సో వీటిని ఇలా చేసి పెడదాము అన్నట్టుగా అనుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ చేదు లేదు కాబట్టి ఇలా బాగుంది, చాలా చక్కగా అనిపించింది. వాటిని వేస్ట్గా పడేయాలని మనసు రాలేదు. ట్రై చేశాను, చాలా బాగున్నాయి. సో ఈసారి కొంచెం ఎక్కువే చేసి పెడతాను. నెక్స్ట్ టైము మనము ఈ ఇయర్ ఇంకా ఇవి వేసుకుంటాం కదా, 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ మనకు క్రాప్ వచ్చేస్తాయి ఇప్పుడు వేస్తే. సో ఇవి నేను ఈసారి మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి మన కాకరకాయల స్టోరీ, చిట్టి కాకరకాయల స్టోరీ.